ఒక ఆసక్తికరమైన అప్డేట్ అనమాట. అది ఏంటి అంటే, ఈ కాదంబరి జత్వాని వాదన ఈ పాటికి చూసుంటారు మీరు చాలా చోట్ల. ఆవిడేమంటుందంటే, నేను అమాయకురాల్ని, నా వాంగ్మూలాన్ని అసలు పక్కన పెట్టేశారు సిఐడి ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు అని వాదిస్తూ కొన్ని అంశాలని చెప్పారనమాట. కానీ ఆ అంశాలను చెప్పినప్పుడు కూడా కొన్ని అంటే ఆవిడ స్టేట్మెంట్లోనే కొంత ఆవిడకి ప్రతికూలంగా ఉన్నది అని అనిపిస్తుంది. ఇప్పుడు జడ్జి గారు ఏం చేసినా కూడా మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఈ వాదనలను బట్టి చూస్తే ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను అమాయకురాల్ని, నాకు ఇచ్చిన డబ్బులు కూడా నేను చేసిన పనికి ఇచ్చిన డబ్బులు తప్పితే మరొకటి కాదు. ముందు పెళ్లి చేసుకుంటానన్నారు, కానీ ఇలా అనేసరికి ఇతను మంచి వ్యక్తి కాదు అని తెలిసేసరికి నేను అందుకు ఒప్పుకోలేదు. నేను చేసిన పనికి డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ ఇంతకీ ఆవిడ ఏ పని చేశారు అనేది తెలియదు, చెప్పలేదు. సరే, కోర్టుకు చెప్తారు. అలానే అదే కోణంలో ఏం చెప్పారంటే, నేను 4.2 లక్షలు ఎంతో నా అకౌంట్లో పెడితే అది 1,15,00,000 ఎంతో డిమాండ్ చేసినట్టు చెప్పారు. అది కూడా తప్పు అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, దానికి ముందు చార్ట్ ఉంది, ఆ తర్వాత కాల్ డేటా రికార్డింగ్స్ సిడిఆర్ అంటారు. అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి టెస్టులకు పంపిస్తారు. పంపించిన తర్వాతే దాని మీద ఒక నిర్ణయానికి వస్తారు. సో రేపొద్దున సాక్ష్యాలుగా ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఆ ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా రికార్డింగ్స్, ఇవి తప్పు చెప్పవు కదా. ఇప్పుడు ₹1,00,00,000 తీసుకున్నాను అని తప్పుడు ఆరోపణలు చేశారు అంటే, మరి దానికి సంబంధించి అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ జరిగినాయా లేకపోతే ఇంకేమైనా అనేది కూడా పక్కన పెడితే, ఏదైతే మన దగ్గర కాల్ డేటా రికార్డింగ్స్ అంటారు కదా, ఆ కాల్ డేటా రికార్డింగ్స్ని సాక్ష్యంగా పెడతారు కదా, బెదిరించారు అనే దాని మీద అది తప్పు అయితే కాదు కదా. మరి అది తప్పు కానప్పుడు ఆవిడ నిందితురాలు కాకుండా ఎలా పోతారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, వెతుక్కోవాల్సి ఉంటుంది. అది వదిలేసి, అంటే ఆవిడ మీడియాకి లేఖ రాశారు అంటే, ఆ మీడియా ఏ మీడియా అయి ఉంటుంది, ఎలా రాశారు, పోస్ట్ వచ్చిందా, రిజిస్టర్ పోస్ట్ వచ్చిందా, స్పీడ్ పోస్ట్ వచ్చిందా, జస్ట్ మెయిల్ ఇచ్చారా, ట్విట్టర్లో పెట్టారా, ఇవన్నీ కూడా చూస్తారు. ఊరికి నాకు ప్రతిసారి సందేహం ఏంట, మీడియాకి లేఖ విడుదల చేశారంటే ఎలా విడుదల చేశారు, ఎట్లా వెళ్తాయి మీడియాకి అందరికి ఒకసారి అంటే, పిఆర్ టీములను సంప్రదించి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వీళ్ళకి పంపిస్తారు. మరి వీరు చెప్తున్నటువంటి వాదన ఇప్పుడు జూలై 29వ తారీఖున కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చినప్పుడు ఏమని సబ్మిట్ చేస్తారు? కాల్ డేటా రికార్డింగ్స్ ఉంటాయి కదా. సిఐడి అంత పిచ్చితనంగా ఛార్జ్ షీట్ వేసేసి కోర్టు దగ్గర బుక్ కాదు కదా. సిఐడి నేను చెప్పిన వాంగ్మూలాన్ని పక్కన పెట్టేసింది అనడంతో మరి కాల్ డేటా రికార్డింగ్ సాక్ష్యాన్ని ఎట్లా తప్పు అని ప్రూవ్ చేయబోతున్నారు వాళ్ళు? అది చూస్తారు. అంతకుముందు ఏం చెప్పాం మనం, ఇంతకుముందు ఏం చెప్పాం అనేది పక్కన పెడితే, సిఐడి 2 ఏళ్ల తర్వాత తారుమారు చేసింది అనడమే తప్పు. ఎందుకంటే అది ఒకళ్ళ విద్యాసాగర్ వేసిన కేసులో దర్యాప్తు చేసి అవును ఆమె చేసింది అన్నారు. ఇప్పుడు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడ దగ్గర కూడా సాక్ష్యాలు ఉండాలి కదా. నేను పలానా పని చేశాను, అందుకోసమే నాకు ఆయన డబ్బులు ఇచ్చాడు అని. ఇది కాదంటారా? ఏ పని చేస్తే 4 లక్షలు ఇచ్చారు, ఫస్ట్ ఒక 50,000 ఇచ్చారు, ఆ తర్వాత ఇంకొక 50,000, ఎంతైనా కానివ్వండి, అమౌంట్ ఎంతైనా కానివ్వండి, ఇలా పలు దఫాలుగా నన్ను బెదిరించినందుకే ఇచ్చాను అని ఇతను అంటున్నప్పుడు, కాదు పలానా పనికని ఆవిడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఓచర్లా, చెక్కులా, ఇంకోటా అనేది. అంతేకాకుండా కాల్ డేటా పరిస్థితి ఏంటి మరి? ఇన్ని డబ్బుల తర్వాత నేను ఆయన్ని దూరం పెట్టాను అని ఆమె చెప్పిన ఈమెయిల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, 3వసారి కలిస్తే చాలు అని చెప్పేసి ఈయన చెప్పిన దానికంతా టైమింగ్ ముఖ్యం. డబ్బులు వేసిన తర్వాత కూడా కాల్స్ కొనసాగాయి అంటే దేనికోసం? ఒకటి ఈవిడే చెప్పొచ్చు, నన్ను వేధిస్తున్నాడు కాల్స్ చేసి అని. కానీ కాల్స్ చేసి వేధిస్తున్నాడు అంటున్నప్పుడు అందులో కాల్స్లో రికార్డింగ్ అయిన ఆడియోలు ఉంటాయి కదా, అది కూడా ఫోరెన్సిక్ ఆడియో ల్యాబ్కి పంపిస్తారు. ఈమె గొంతా కాదా అని చెప్పి తేలుస్తారు. ఆమె గొంతు కాదు అని తేల్చిందనుకోండి, అప్పుడు సిఐడి వేసిన ఛార్జ్ షీట్ తప్పు, ఆరోపణలు తప్పు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. బట్ ఆ కాల్ ఆడియో ఆవిడదే అని తేల్చారనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ
కేసులో బాగా ఇరుక్కుపోయినట్లు అవుతుంది. పైగా విద్యాసాగర్ వేసిన పిటిషన్కి బలం చేకూర్చడమే కాకుండా ఆమె తల్లిదండ్రులు ఆమెడ సోదరుడు మీద పెట్టిన కేసు మీద కూడా ఎంక్వైరీ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈగోకి సంబంధించిన ఇష్యూ కూడా తలెత్తుతుంది. నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను ఫ్రాడ్ అంటారా అని చెప్పేసి ఎవరైనా నిజంగా నిందితులు కానీ వాళ్ళని నిందితులుగా చేసినప్పుడు కనపడే ఒక ఉక్రోషం కనిపిస్తుంది. ఆ పరంగా విద్యాసాగర్ మళ్ళీ ఏదైనా పిటిషన్ వేయచ్చు. లేదు అసలు సిఐడి చేసిన ఎంక్వైరీ సరిపోలేదని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటి పరిణామాలన్నీ జూలై 29న కనుక నిజంగా విచారణకు వచ్చి రెండు పక్షాలు హాజరయ్యి వాయిదాలు కనుక కోరకుండా ఉంటే జరుగుతుంది. లేదంటే జడ్జి గారు లేదన్నా వేరే కేసులతో బిజీగా ఉండి విచారణ వాయిదా వేసినా విచారణ వాయిదా పడవచ్చు. ఇన్ని కోణాలు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి రెండు వర్గాలుగా మీడియా విడిపోయింది కాబట్టి ఏమి తేలుస్తారు? మీడియా ట్రయల్స్ అయితే కష్టం. మీడియా ట్రయల్స్ ఏం చేస్తుంది? జత్వాని మంచి అమ్మాయి అంటారు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంటారు లేదు కిల్లాడి దేశముదురు అంటారు. వీళ్ళ మాటలకు ఆధారం ఏంటయ్యా అంటే సిఐడి కానీ పోలీసులు కానీ వేస్తున్నటువంటి ఛార్జ్ షీట్లే తప్పితే మరొకటి కాదు. అందువల్ల అంటే అధికారికంగా అధికారులు అని ఎందుకు అంటారంటే అందుకే అధికారికంగా ఏం తేలుస్తారు, కోర్టు ఏమని నిర్ణయిస్తుంది. దీనికోసం వెయిట్ చేయాల్సిందే. జూలై 29 కీలకంగా మారింది అంటే అదే. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో నాంపల్లి కోర్టు సిబిఐ దర్యాప్తుకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసిన ఉదంతం మీద చూద్దాం.